మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఆ మాయావే మా మీదకు విషసర్పాన్ని పంపించి ఉంటాడు. మేం భయకంపితులం అవుతామని అతను భ్రమించి ఉంటాడు. కాని అతనికి తెలియదు, ఈ కంసుడు మోసానికి లొంగడని, ఎదిరిస్తే అంతం చేస్తాడని. అతనే గనక సమర్థుడైతే మా ఎదుటకు వచ్చి మాతో యుద్ధం చెయ్యాలి. లేదు మహారాజా, వాడు తమ వంటి వీరుల సమక్షానికి రాడు. వచ్చినా ఎదిరించి యుద్ధం చెయ్యడు. వాడు మాయావి. అయితే మంత్రతంత్రాలలో మనం కూడా తీసిపోము. ఇతను కేసన అశ్వరూపాన్ని ధరించగలడు. ఇతను కారాసురుడు, ఇతను బకాసురుడు. అందరికంటే మించిన మాయావి పోతుంది. మనకి మాయలో మంత్రాల ఆవశ్యకత లేదు. యోచిస్తే తమరికే బాగా అర్థమవుతుంది. ఏమిటది? మహారాజా, మా దృష్టిలో తమరెంతవరకు వసుదేవుని మాటలకు ప్రతిజ్ఞలకు భ్రమించి వృక్షంలోని పువ్వులను మాత్రమే తుంచారు. సమూలంగా వృక్షాన్నే నరికివేయండి. ఇక ఈ పువ్వులనే ప్రసక్తే ఉండదు. తమరు తక్షణమే దేవకిని అంతమొందించాలి. దేవకిని అంతమొందించడం మాకు కష్టతరమైన కార్యం కాదు చాణు. మేమలా చెయ్యడం వల్ల మా కీర్తికి కళంకం కలుగుతుంది. కళంకమా? వీరులమైన మాకది కళంకమే. శత్రువు రెచ్చగొడుతుంటే వాడి బెదిరింపులకు బెదరకూడదు. మాకింకా గుర్తుంది ఆకాశవాణి హెచ్చరిక. దేవకి అష్టమ గర్భాన జన్మించిన వాడి వల్ల మాకు మృత్యువు వాటిల్లుతుందని ఆనాడు చెప్పింది. అందువల్ల మనం అష్టమ గర్భం వరకు వేచియుండాలి. నీవు చెప్పిన యోచన కూడా బాగుగానే ఉంది. అతను లెక్కలో కూడా మోసం చెయ్యవచ్చు. 8వది ఏది, మొదటిది ఏది? అందుకని అష్టమ సంతానం వరకు మేం దేవకి సంతానాన్ని అంతం చేస్తూనే ఉంటాం. ఈలోపే మనం దేవకిని హతమారిస్తే లోకం దృష్టిలో ఎంతో పిరికి వాళ్ళుగా అప్పనిందలు పడవలసి వస్తుంది. మనకసలు దేవకితో శత్రుత్వం లేదు. శత్రువు మనకెవరంటే దేవకి గర్భాన జన్మించేవాడు. అందువల్ల మనం దేవకి అష్టమ గర్భం వరకు వేచి ఉండవలసిందే. హే జగదీశ్వర, తమ ఆజ్ఞానుసారం తమ కార్యార్థం వచ్చాను. సత్వరం సెలవియ్యండి దేవా.
దేవి యోగమాయ, నీవు మధురకు వెళ్ళు. అచట కారాగారమందు దేవకీ వసుదేవులు బందీలై ఉన్నారు. ఈ సమయంలో మా అనుజుడైన ఆదిశేషుడు దేవకి సప్తమ గర్భాన శిశువుగా పెరుగుతున్నాడు. దురాత్ముడు కంసుడు అతని తేజస్సుకు భయపడి దేవకికి కీడు చేయాలని చూస్తున్నాడు. చివరికి అతని మనస్సులో దేవకిని వధించాలనే కోరిక కూడా ఉదయించింది. అటు మా భక్తులంతా కంసుని అత్యాచారాలను భరించలేక మా రాక కోసం ఆతృత పడుతున్నారు. అందువల్ల శేషుని నీవు దేవకీ గర్భం నుంచి తీసి వసుదేవుని రెండవ భార్య రోహిణీ గర్భాన ఉదయించేలా చూడు. రోహిణి కొంతకాలంగా గోకులంలోని నందరాయుని గృహాన గుప్తంగా జీవనం సాగిస్తోంది. యోగమాయ, నీవు సత్వరం శేషుని అతడికి చేర్చు. నీవలా చేసిన కారణంగా లోకంలోని ప్రజలందరికీ అతడు రక్షకుడవుతాడు. లోక కళ్యాణం చేసినందుకు అతన్ని రాముడంటారు. బలవంతులలో శ్రేష్ఠుడైనందువలన బలరామునిగా ప్రసిద్ధుడవుతాడు.